ఇక రాజకీయాలు అంటే అప్స్ అండ్ డౌన్స్ కామన్ కదా సతీష్ గారు. అవును. అంటే ఒకసారి గెలిచిన వాళ్ళు తర్వాత ఓడిపోతూ ఉంటారు, ఒకసారి ఓడిపోయిన వాళ్ళు తర్వాత ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో టీడీపీ 23కి పరిమితమైంది. 2024లో ఎటువంటి విజయం, పంపర్ రికార్డు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ని పరిపాలించి శాసించిన మమతా బెనర్జీ పరిస్థితి ఏ రకంగా తయారైందంటే ఇప్పుడు ఆ పార్టీ చీఫ్ పదవి నుంచి కూడా మమతా బెనర్జీని తొలగించేశారు. 58 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టేశారు. 20 మంది ఎంపీలు వేరే ఒక పెద్దగా పేరు లేని ఒక పార్టీలో జాయిన్ అయిపోయి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు మమతా పరిస్థితి ఏంటి? సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మమతా బెనర్జీది పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా. అంటే ఇంకా మమత శకం అయిపోయినట్టేనా? మమత కేల్ ఖతమేనా? ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గా ఆమె వయసు రీత్యా ఆమెకు ఎదురవుతున్న రాజకీయ అనకూలతలు కాకుండా ప్రతికూలతలు, రాజకీయ ప్రతికూలతల దృష్ట్యా మమతా బెనర్జీకి రాజకీయంగా కొంత లైఫ్ క్లోజ్ అవుతున్నట్టే, పొలిటికల్ గా లైఫ్ క్లోజ్ అవుతున్నట్టే. ఇట్స్ వెరీ టఫ్ టైం ఫర్ హెర్. ఒక రకంగా కేల్ కథం అంటారు కదా, మమతా కేల్ కథం అని అనుకోవాలి రాజకీయంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇందాక అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అది వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 67 మంది ఎమ్మెల్యేలు 2014లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లోకి వచ్చేసరికి ట్రెమండస్ వ్యక్తిగత అధికారంలోకి వచ్చింది. రెండు ఇక్కడ పాలిటిక్స్, అలాగే మిగతా రాష్ట్రాల్లో కొన్ని పాలిటిక్స్, ఈ డైనమిక్స్, ఫినామినాస్ వేరు. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించవచ్చు, లేదంటే మళ్ళీ కూటమిని రెండోసారి ఆదరించవచ్చు. దేర్ ఇస్ ఎ స్కోప్. తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ నారా లోకేష్ ఒక వారసత్వంగా ఆయన కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి వెరీ స్ట్రాంగ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ పార్టీకి ఉండాల్సిన సెక్షన్ ఉంది, ఆ పార్టీకి ఉండాల్సిన ఫినామినాస్, ఆ పార్టీకి ఉండాల్సిన డైనమిక్స్ ఏపీ పాలిటిక్స్ లో ఉన్నాయి. బట్ వేర్ యాజ్ ఎందుకు ఈ కంపారిజన్ తెచ్చానంటే, ఏంటి బెంగాల్కి వచ్చేసరికి ఏపీ మాట్లాడుతున్నారంటే, బట్ బెంగాల్ ఫినామినా సో డిఫరెంట్. బెంగాల్ ప్రజలు, బెంగాల్ ఓటరు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి అప్రతిహాతంగా కంటిన్యూ విక్టరీస్ ఇచ్చారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ దూకుడికి వామపక్ష పార్టీలు ఎర్ర జెండా వచ్చి కళ్ళెం వేసింది. అలాగే లెఫ్ట్ పార్టీస్ కి కంటిన్యూగా విక్టరీస్ అందించారు. తర్వాత లెఫ్ట్ పార్టీస్ కి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే కొంపటి పెట్టుకుని ఇదే మమతా బెనర్జీ వాళ్ళకి అడ్డుకట్టేశారు. అడ్డుకట్టేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? కంటిన్యూగా 15 ఏళ్ళు మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ బెంగాల్ పనిచేశారు. సరే, 4గోసారి మొన్న ఓడిపోయారు. మొన్న ఓడిపోయిన ఘోరంగా ఓడిపోవాలి. 80 అసెంబ్లీ సీట్లు రావటం అంటే చెప్పుకోదగ్గ ఓటింగ్ వచ్చినట్టే. కానీ ఇప్పుడు ఏంటంటే, బెంగాల్ ఓటర్ మైండ్ సెట్ చూసేటప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఈ అవకాశం మీరు రాసుకొని చెప్తున్నాను, మరో 2 సార్లైనా ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు అంత ఈజీగా వెంట మార్చరు. ఛాన్స్ ఇప్పుడు ఇంత చేశాడు కదా, రేపు మరి కొంత చేస్తాడు, తర్వాత చేస్తాడు అనేది బెంగాల్ ఓటర్ మైండ్ సెట్. దేని ఆధారంగా చెప్తున్నాం? బెంగాల్ ఏర్పడిన తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఫినామినా ఆధారంగా నేను ఈ మాట స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు మమతా బెనర్జీకి పరిస్థితి ఏంటి? అక్కడ బెంగాల్ భారతీయ జనతా పార్టీ వశమైన తర్వాత పూర్తిగా క్యాప్చర్ చేసుకోవాలి. బెంగాల్లో మనమే, బెంగాల్ అంటే బీజేపీ, బీజేపీ అంటే బెంగాల్ అన్నంతగా మనం నిలదొక్కుకోవాలి అంటూ ఆర్ఎస్ఎస్ పకడ్బందీగా కృతనిశ్చయం పెట్టుకుంది, భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పెట్టుకుంది. ఇప్పుడు అక్కడ బలంగా పోటీలో ఉన్న ఎవరు? ఫస్ట్ తృణమూలు, తర్వాత అంతయంతో కాంగ్రెస్, చెప్పుకోదగ్గ స్థితిలో కొంత లెఫ్ట్ పార్టీస్ అక్కడ రూల్డ్ అవుట్ అయిపోయి, కాంగ్రెస్ పార్టీ బలం అంతంత మాత్రమే. అంతగా పూర్తిగా అక్కడ ఎఫెక్ట్ చూపించే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎట్ ది సేమ్ టైం కొంత ఎంపీ ఎన్నికల్లో కొంత గెలుచుకునే స్కోప్ వాళ్ళకు ఉంది. కొన్ని జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ వయసు రీత్యా ఆమె కొంత వయసు కూడా పైబడింది. 2 తృణమూలకు సంబంధించి స్కామ్లు, అభిషేక్ బెనర్జీ పై స్కామ్లు, దర్యాప్తులు ఇవన్నీ చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రెబెల్ ఎమ్మెల్యేలు 64 మంది రెబెల్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక వర్గం అయిపోయి ఇప్పుడు ఆమె చైర్పర్సన్ పదవి నుంచి తొలగించేశారు. అనూప్ రాయ్ని కొత్త చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. రెండోది ఏంటి? ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలు. 440 కోట్ల నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు అందుకే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయింది. ఎందుకు? ఇప్పుడు టీఎంసీ నిధులవి. టీఎంసీ నిధులకి ఎవరు హక్కుదారు అవుతారు? మమత నిధులు కాదు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా విరాళాలు ఇచ్చినా బాండ్ రూపంలో ఇచ్చినా ఆ డబ్బులు టీఎంసీకి చెందుతాయి. టీఎంసీ పేరుతో ఉన్న ఆస్తులు టీఎంసీకి చెందుతాయి. ఇప్పుడు టీఎంసీ ఎవరిది? మమతా చేతుల్లో చేజారిపోతుంది టీఎంసీ. ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్తుందో, ఎవరు అధ్యక్షుడు అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్ గా నిధుల పైన హక్కు అనేది దఖలుపరచడం అవుతుంది, ఆస్తుల పైన హక్కు దఖలుపరచడం అవుతుంది. ఆటోమేటిక్ అప్పుడు జీరో. మమతాకి మేనల్లుడు పరిస్థితి ఒక రకంగా అగమగోచరం అయిపోయింది. ఎంపీలు వెళ్ళిపోయారు, మెజార్టీ ఎంపీలు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. 64 మంది ఎమ్మెల్యే వేరే గ్రూప్ అయిపోయారు. ఇంత పిక్చర్ వచ్చిన తర్వాత కనీసం రేపొద్దున పార్టీని సస్టైన్ చేయడానికి, ఆమె వాదన వినిపించుకోవడానికి అవసరమైన ఆర్థిక పరమైన సపోర్ట్ కూడా లేదు ఇప్పుడు ఆమెకి. అవి కూడా చేజారిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ శరణ్ వచ్చింది అన్నది. అందుకే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అనే చర్చ బలంగా జరిగినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బెంగాల్ నేతలు అడ్డుకున్నారు. ఆ తలనొప్పి అంతా మన నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి? ఆమె సారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి నెంబర్ ఆఫ్ స్కామ్స్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇప్పుడు తెర ముందుకు అన్ని ఉన్న చోట మనం ఇప్పుడు రేపొద్దున అవన్నీ ఎదుర్కోవాలి అంటూ బెంగాల్ కాంగ్రెస్ నేతలు కూడా డిఫర్ అవుతున్నారు. ఆమెతో వద్దు, సరే మీరు కావాలంటే ఆదరించండి కానీ ఆమెను మాత్రం డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్తున్నారు. అంటే అటు ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అంటారు కదా, మమతా పరిస్థితి అలా అయిపోయింది.